మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సార్, వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీకి అధిక శాతం మంది, ఎక్కువ మంది చేరారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం నుంచి కొంతమంది మా పార్టీ నుంచి పోవడం వాస్తవం. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉంటూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నామినేట్ చేసినటువంటి పోస్టులు రాజ్యసభ సభ్యులైతేనేమి శాసనమండలి సభ్యులు ఉన్నారు. అటువంటి వాళ్లే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓటమి చెందిన తర్వాత కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తులు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, శాసనమండలి సభ్యులు ఉన్నారు. వాళ్ళ జీతాలు నెలకి 4-5 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళే పోయిన పరిస్థితిలో ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి విడవలూరు పోయినటువంటి సర్పంచులు, మండల నాయకులు పోవడం జరిగింది. మరి ఈరోజు మీరు ఇప్పుడే చూసా, మరి విడవలూరు మండలం అంతా ఖాళీ అయిపోయిందంటానికి. నేను అదే చెప్తున్నా, ఖాళీ అవ్వటానికి ఇది ఏమన్నా అంగట్లో ఉండే వస్తువులు కాదు కదా. ఇది ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క రాష్ట్రంలో 40% ఓటేజ్ ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ జరిగి 1 సంవత్సరం అవుతా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అవలంబిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం. కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మరి ప్రజలందరూ కూడా జేజేలు కొడతా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మనం అండగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం మనల్ని నెట్టేయటం ముంచేసింది. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకి సంక్షేమం రావడం లేదు, గ్రామంలో అభివృద్ధి లేదని చెప్పేసి ఈరోజు ఎంతోమంది ఇప్పటికే యూటర్న్ తీసుకునే పరిస్థితి. మరి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, వాళ్ళ స్వలాభాల కోసం పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇప్పుడు పోయినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా, ఈరోజు జాయిన్ అయినటువంటి ఏ వ్యక్తి కూడా మా పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. 2012లో ఇక్కడే పోటీ చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డికి సహకరించిన పరిస్థితులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేశారు. 14లో ఒక పార్టీ ఉండేరు, 19లో మళ్ళీ మా పార్టీకి వచ్చారు, 24లో మా పార్టీ చేశారు. ఈరోజు వచ్చేసి వాళ్ళకి షెల్టర్ ఎక్కడ ఉంటే అక్కడ పోతూ ఉన్నారు. పవర్ పాలిటిక్స్లో కొంతమంది బానిసత్వంగా వహిస్తుంటారు. అటువంటి బానిసలు ఈ విధంగా చేస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళ వల్లే తుడుచుకోపోయిందని మాటకు తప్పు. ఏంటంటే ప్రజాదరణ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకే తెలుసు. నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళు నోడుతున్న మాట్లాడి బయట మీ దగ్గరే ఉంది. నిన్న మొన్న ఒక నెల రోజుల క్రితం కూడా బాగున్నటువంటి ఈ ప్రభుత్వం, ప్రజారంజక పాలన ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి యొక్క నిరంకుశ పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి కంపేర్ చేస్తూ మాట్లాడింది ఆ నాయకులే. మీరు తీసుకోండి, మీ దగ్గర ఉన్నాయి కదా బయటింగ్లో. మరి ఈ రోజుకి ఇప్పటికే ఈ పార్టీ వచ్చేసి మరి మా దగ్గర అధికారాలు వాస్తవం చెప్తా ఉన్నాం. మా దగ్గర పోయినటువంటి యూటర్న్ తీసుకున్న నాయకులు 90% మాతో టచ్లో ఉండరు. 90 మంది 100కి వాళ్ళు మేము వస్తాను, ఒరే బాబు ఇప్పుడు రావడం మా దగ్గర అధికారాలు ఏమన్నాయనా, మీ దగ్గర అధికారాలు ఉన్నాయి, ఏసీ రూమ్ ఉన్నాయి, మీరు ప్రజెంట్గా రెస్ట్ తీసుకోండి, మీరు వచ్చే సమయం కావాలంటే ఆ రోజు మీరు వద్దురు, కానీ మా దగ్గర రావాలని చూడండి. మా కాడికి వెంపర్లాడుతున్నారు అధికారం లేకపోయినా మా దగ్గర రావడానికి. మేము కూడా వద్దంటున్నాం. ఇప్పుడు దీనికి మా దగ్గర వస్తే మీరు ఇబ్బంది పడతారు ఉద్దేశం మేమే చెప్తా ఉన్నాం ఆడ ఉండమని చెప్పి. అంతేగాని పోయిన వాళ్ళ వల్ల ఏదో మూచుకోపోయేది ఉండదు, పార్టీ వచ్చిన వాళ్ళు తెలుసుకున్నది. ఆనే వాళ్ళు ఆతాహాయ్, జానే వాళ్ళు జాతాహాయ్. పార్టీ ఎక్కడ పోదు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పార్టీ ఎక్కడ పోతారు అనుకుంటే అది భ్రమది. మీకు చెప్తా ఉంటారు కొంతమంది ఖాళీ అయిపోయింది. ఏమి ఖాళీ కాదు, రాబో రోజులు మీరే చూస్తారు. స్థానిక సమస్యలు ప్రజలందరూ చూస్తూ ఉంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సరే నిన్న మరి విద్యుత్ కొనుగోలులో నిన్నటి 12,000 కోట్లు మనకి అక్రమ సంపాదనకు పాల్పడినటువంటి వ్యక్తులు కూటమి ప్రభుత్వం నాయకులు. అదే కాకుండా ఉరసా అనే కంపెనీ ఒకటి ప్రవేశపెట్టి దానికి మళ్ళీ ఆస్తులు అప్పచెప్తూ ఉన్నారు. మరి రాజధానిలో ఉండే ఆస్తులు కూడా ఇటువంటి ఉరసాలు ఎన్ని కంపెనీలు వస్తాయో. మరి ఈ రాష్ట్రం ఏ పక్క పోతా ఉందో ఒకసారి ఆలోచించండి. 1,47,620 కోట్లు అప్పు తీసుకొని మరి ఏ ఒక్క సంక్షేమానికి ఇవ్వకుండా ఈ డబ్బులంతా మరి ఎవరి జోబులో పోతున్నాయో భగవంతుడికి ఎరుగా.
మరి ఆ రోజు లెక్కలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పప్పు బెల్లలాగా పనిచేస్తున్నాడు, రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అందిస్తున్నటువంటి ఆ నేపథ్యంలో మరి ఈరోజు వచ్చినటువంటి నాయకులు కూడా కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరు కూడా ఎవరికి సంక్షేమం ఉండటంలే, పరుగులు పరిగిస్తున్నాయంట. ఓ పక్క సంక్షేమం, ఓ పక్క అభివృద్ధి. ఒక్క సంవత్సరం మ్యానిటీ ఇస్తున్నా, సంవత్సరం తర్వాత నేను కరెక్ట్గా నేను ప్రెస్ మీట్ పెడతా. ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రసన్న కుమార్ రెడ్డి నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చెందిందో కాగితం ద్వారా వస్తా, మీరు కాగితం ద్వారా రండి. సంక్షేమం ఎంత జరిగిందో నేను కాగితం ద్వారా వస్తా, మీరు కాగితం ద్వారా ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సంవత్సరం తర్వాత మ్యాండేటరీ చెప్తున్నా, ఒక్క సంవత్సరం తర్వాత మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చెప్పను, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురండి, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాం. మీరు చేసిన సంక్షేమం తీసుకురండి, మేము చేసిన సంక్షేమం తీసుకొస్తాం. అంతేగాని ఒకదాన్ని ఉపన్యాసాలు, రెడ్ కార్పెట్లు ఇవన్నీ జరిగే పనులు కాదు. ఇవన్నీ కంటి చూపుడికి అంతవరకే పనికొస్తాయి, కానీ ఇది ప్రజాక్షేత్రంలో పనికిరావు. తీసుకుంటా ఉన్నారు, రేపు మళ్ళీ దొడ్డికి తోలుతారు, దొడ్డికి తోలిన తర్వాత మీ సంగతి మీరే అంటారు, మళ్ళీ ఇన్ఛార్జ్ దగ్గర పంపమంటారు. అంతేగాని ఈరోజు పరిస్థితుల్లో ఎవరు కూడా ఏదన్నా చేసి మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసేదన్నా అంటే నిందలేసి మా దగ్గర అధికారాలు లేవండి, మా దగ్గర అధికారం లేదు. అధికారం ఉన్న దగ్గర పోతారు, అధికారం పక్కన ఎంపర్లాడుతున్నారు కొంతమంది. ప్రతిపక్షంలో ఉండలేరు, ప్రతిపక్షంలో కూడా ప్రజలకు న్యాయం చేయొచ్చు. ఏమి పాలకపక్షంలో ఉండబడలే, ప్రజల సంక్షేమం కోరాలా, ప్రజల గురించి ఈరోజు పోరాడుతున్నాం. ప్రజలకు ఏమైతే మీరు వాగ్దానం చెప్పారు ఇవ్వండి, మేము అడుగుతున్నాం. మా పార్టీ తప్పన చిత్తశుద్ధితో అడుగుతా ఉన్నాం. మీరు చేస్తున్న సంక్షేమం ఎక్కడ పోయింది, మీరు చేస్తున్న అభివృద్ధి అడుగుతుంది అడుగుతా ఉన్నాం. అంతేగాని ఒకరితో కానీ ఒక మండలంలో ఒక గ్రామ నాయకులు ఏదో ఈరోజు పార్టీ మారినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డోకా ఉండదు, దానివల్ల ఇబ్బంది లేదు. ఎంతమంది ఈరోజు పార్టీ కండవలు కప్పుకున్నారో అంతమంది డబల్గా వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు మాకు టచ్లో వచ్చున్నారు. మీకేం ఇబ్బంది లేదు అబ్బాయి, మేము ఉన్నాం, మేమేమీ అంత అమాయకులం కాదు, మేము కూడా చేతైతే చూపిస్తాం. మేము కూడా ఈరోజు మేము పార్టీకి గతంలో ఎంతో కష్టపడి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి రావడానికి ఎంతో కష్టపడినటువంటి నాయకులు మేము ఉన్నాం. మమ్మల్ని ఏ విధంగా ఇక్కడ దొడ్లో తోలేసి మా పరిస్థితి ఏందో అని చెప్పేసి ఎవరైతే ఈ యొక్క ఇన్ఛార్జీల దగ్గర మనం బానిసలుగా బతుకుతున్న పరిస్థితుల్లో మాకు విముక్తి కలగాలంటే మాకు ఎప్పుడెప్పుడో ఎలక్షన్ వస్తాయో చూస్తున్నాం అబ్బాయి అని చెప్పి ఎంతోమంది మాతో కూడా టచ్లో ఉండరు. త్వరలో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు అవి కూడా చెప్తాం. నాయకులు పోయినంత మాత్రం స్థానిక సంస్థల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడ మూతపడే పరిస్థితి లేదు. ప్రతి దగ్గర ఎలక్షన్ జరుగుతుంది. ప్రజలు దేన్ని ఆదరిస్తారో వాళ్ళు కూడా రేపు ఎన్నిక కాబడతారు. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి నేను జవాబుదాంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా మాతో ఉండేవాళ్ళే, మా స్నేహితులే. కానీ వాళ్ళ పార్టీ మాట్లాడిన కారణాలు ఎన్ని ఉన్నాయంటే అవి మీకే తెలుసుంటాయి. అధికారం ఉన్నప్పుడు పోతూ ఉంటారు, అధికారంలో వాళ్ళకి అధికారం కావాలి, రేపు రాబో రోజుల్లో ఇంకేదైనా సంపాదన కోసం పోయారు, ఇంక దేనికోసం పోయారు మరి వాళ్ళకే తెలియాలి. మమ్మల్ని అడిగింది చేర్చుకున్న వాళ్ళకి తెలియాలి. ఓహో నిన్న మొన్నటిదాకా ప్రసన్న కుమార్ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళని మోసం చేసి మన పార్టీ కోసం రేపు మన పార్టీ పరిస్థితి ఏంది, ఈ నాయకులు రేపు ఈ పార్టీలో ఉంటారు నమ్మకం ఉందా అనేది వాళ్ళకి తెలియాలి. ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళకి తెలియాలి. మాకేం అవసరం, మా దగ్గర అధికారం లేదు, మమ్మల్ని వదిలిపోతానంటే మేము పట్టుకొని బతినాడే పరిస్థితి కూడా కాదు. మాకు ఎవరు టచ్లోకి రాలా, మమ్మల్ని అడగలా, పోయేటప్పుడు వచ్చేసి మాకేం చెప్పలా. కాబట్టి దానివల్ల మాకు ఆ పార్టీలో పోయిన నాయకులలో మాకు జరిగేటువంటి ఎలాంటి ఇబ్బందులు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రజాదరణ అలాగే ఉంది. రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గంలో విజయడంగా మోగిస్తే దాంట్లో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ నలుగురు ఐదుగురితో ఏమి జరిగేటువంటి పరిస్థితి కాదు. ఎలా వచ్చారో ఎట్లా బతిలాడుకు వచ్చి ఎట్ట కండోలు కప్పుకున్నారో, కండోలు కప్పుతున్నప్పుడు నాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకరికి కూడా చిరునవ్వు లేకుండా ఎవరి పాటికి వాళ్ళు వచ్చేసి పాపం ఉన్నటువంటి పరిస్థితి మీరు అంతా చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పాత్రికేయ సోదరులకు అందరికీ తెలిసి ఏం జరుగుతున్నది. కాబట్టి మా కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఎలాంటి ఇబ్బందులే, అన్ని మండలాల్లో పటిష్టమైన నాయకత్వం ఉంది. రాబో రోజుల్లో ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళిన నాయకులు అభివృద్ధి సంక్షేమం ఉండి చూసి వెళ్ళాము అంటున్నారు, దానివల్ల మీ స్పందన చెప్పినప్పుడు మీరు కూడా అడగొచ్చమ్మా. సంక్షేమం అంటే ఈ రాష్ట్రంలో సూపర్ 6 అని చెప్పినారు. మరి ఆడవారికి మరి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ తల్లికి వందనం అని చెప్పినారు. ఉచిత బస్సు అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, మహిళలు 19 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకి 1500 అన్నారు. ఏ సంక్షేమం చేసి చూసిపోయినారు? రైతులకి పెట్టుబడి అన్నారు, దాన్ని చూసిపోయినారా? లేకపోతే చిన్నపిల్లలు చదువుకునే బిడ్డలకి ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు, దాన్ని చూసిపోయినారా? యువతకి ఉద్యోగాలు లేకపోతే వచ్చేసి భృతి అన్నారు, దాన్ని చూసిపోయినారా? లేకపోతే వాలంటీర్లకి మళ్ళీ మిమ్మల్ని రెగ్యులర్ చేసి 10,000 ఇస్తాను, దేని ఏ సంక్షేమం చూసిపోయినారు చెప్పండి. ఒక సంక్షేమం చెప్పండి పోయిన వాళ్ళని. ఒక్క సంక్షేమం చూసి మేము పోయినాము, ప్రజారంజక పాలన ఉంది ఈ రాష్ట్రంలో, ఆ సంక్షేమాలను చూసి మేము అడిగేసాం. లేదు ఇంకొక అభివృద్ధి ₹1 కోటి దాటిన ఉంటే అభివృద్ధి కార్యక్రమం ఈ యొక్క నియోజకవర్గంలో చేసినారు. గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నో వేల కోట్లతో సంబంధించిన 100 కోట్లతో సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. అది నేను ఇప్పుడు చెప్తా. ఏ రోజైతే 1 ఇయర్ దాటిందో ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెడతా. ఆ ప్రెస్ మీట్లో ఎంత మేము వచ్చినటువంటి ఎన్ని 100 కోట్ల అభివృద్ధి తీసుకొచ్చాం,
ఎన్ని వేల కోట్లు మేము సంక్షేమం తీసుకొచ్చాము, మేము ఆ రోజు కంపారిజన్ చేసి పెడతాం. ఆ రోజుకి రెడీ కమ్మని చెప్పండి. ఈ యొక్క ఎవరైతే ఇప్పుడు పోయి సంక్షేమం అభివృద్ధి దాని ఇద్దరికి మేము వచ్చేసి ఆ రెండు చూసి మేము దానికి ఇష్టపడిపోయినామంటున్నారే, ఆ రోజుకి రెడీ కమ్మండి, నేను సిద్ధమే. వెళ్ళిన నాయకులు సాక్షి దినపత్రికలో ప్యాకేజ్ తీసుకొని వెళ్ళారు అని మీరు ప్రచురించారంట. సాక్షిలో ఎవరు ప్రచురించింది కాదు, సాక్షిలో రాసిందంటే ఉన్న వాస్తవాలు రాసి ఉంటుంది. ఇప్పుడు ఏ రోజు కూడా చెప్తున్నారు, ఏ రోజు కూడా ఈ రోజు ఉన్నటువంటి కోవూరు శాసనసభలో సంబంధించినటువంటి ఆఫీసులో ఏ రోజైనా జరిగేటువంటి కార్యక్రమాలు అయినాయి. ఏదైనా అంటే ఎవరైనా సరే డబ్బులకి ఎంతమంది ఇస్తారో ఎంత కొనుక్కుంటాం, మన వాళ్ళే చెప్పినారు రాసినారు. మన ఎంపీటీసీ మన ఎంపీపీ ఎలక్షన్ అప్పుడు ఎంపీటీసీకి భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేద్దామంటారు రెడీ. ఆ రోజు ఇప్పుడు పోయినటువంటి నాయకులే చెప్పినారు. ఈరోజు పోయినటువంటి నాయకులు ఆ రోజు ఎంపీపీ ఎలక్షన్ అప్పుడు ఎంపీటీసీలకి 2.5 లక్షలు 3 లక్షలు ఇచ్చారని చెప్పి ఎవరైతే ఈరోజు మా దగ్గర నుంచి బయటకు పోయినారో వాళ్ళే చెప్పినారు. మా పార్టీ నుంచి ఈరోజు ఎవరైతే పసుపు కండ వేసుకున్నారో వాళ్ళే చెప్పినారు. ఒక్కొక్క ఎంపీటీసీ ఇంత లెక్కన ఇచ్చారయ్యా, 2,50,000 కొంతమందికి ఇచ్చారు, 3 లక్షలు కొంతమందికి ఇచ్చారు, కొంతమంది వచ్చి మత్స్యకారులకు సంబంధించిన వాళ్ళు కొంత 4 లక్షలు ఇద్దరికి ఇచ్చారని వాళ్ళే చెప్పినారు. ఈరోజు కండవాలు వేసుకున్న వాళ్ళు చెప్పినారు మన ఇచ్చినారని. మరి దాంట్లో భాగంగా అంటే ఈరోజు కూడా ఇచ్చారు. ఇప్పుడు మొన్న ఎంపీపీ ఎలక్షన్ అప్పుడు చేతులు ఎత్తానికి డబ్బులు ఇచ్చారని వీళ్ళే చెప్పారు. మరి వీళ్ళు పోయినప్పుడు ఇంకోరు చెప్పుకుంటారు, అంతే కదా జరిగేది. ఇప్పుడు కోవూరు విడవలూరు మండలం బుచ్చి ఇందుకూరుపేట ఇవన్నీ ఖాళీ అయ్యి ఒక కొడవలూరు మండలం తప్పితే అంటున్నారు. దాని మీద మీ స్పందన? ఖాళీ చేయటానికి యాక్చువల్గా ఇప్పుడు దాకా చెప్పా, ఖాళీ చేయటానికి ఒక ఖాళీ అంటే అంగట్లో వస్తువు కదమ్మా ఇది ఖాళీ కావడానికి అని చెప్పా. కొడవలూరులో ఖాళీ చేయడానికి ట్రై చేయమని చెప్పండి. దాంట్లో ఏముంది, కొడవలు కూడా చాలా మంది ఉన్నారు కదా, ఇప్పటికే చాలా మంది తీసుకుందామని చెప్తున్నారు. కొడవలూరులో ఖాళీ చేయడానికి ఖాళీ చేసే రోజుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంతమంది నాయకులు చేరారని చెప్పినప్పుడు కొడవలూరులో కూడా మేజర్ శాతం ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో నేను మేజర్ శాతం జాయిన్ చేసుకున్నప్పుడు నేను కూడా కొడవలూరులో కూడా ఖాళీ చేసి పెట్టచ్చు. ఆ రోజు వచ్చినప్పుడు ఏం సార్ మీరు చెప్పారు కదా కొడవలూరు ఖాళీ చేయించలేరని చెప్పని మీరు మాట్లాడుతున్నారు కదా, మరి మేడం గారు ఖాళీ చేయించారని చెప్పారు. పోయిన వాళ్ళే రిటర్న్లో ఉన్నారు మా దగ్గరికి, పోయి ఉన్నారే. మొదట ఎలక్షన్ చేయడానికి పోయినారే, ఇప్పుడు పోయిన వాళ్ళు కాదు, ఎలక్షన్ చేయడానికి పోయినారే వాళ్ళే మాతో టచ్లో ఉన్నారు. తప్పు చేసాం స్వామి, మళ్ళీ మేము వస్తామంటే మా దగ్గరకు వచ్చి ఎండలో మళ్ళీ చెమటలు కార్చుకోవడం దేనికిరా బాబు, ఎక్కడ అధికారంలో ఉందో అక్కడే ఏసీ ఉంటుంది, మీరు అక్కడే కూర్చొని ఉండండి ఇంకో 3 సంవత్సరాలు, తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెప్పినాం. అది పరిస్థితి. ఖాళీ చేయటం అంటే ఆశామాషి కాదు. ఒక నమ్మకమైన వ్యక్తి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి పరిస్థితులు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను బట్టి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా ఉంటుంది. నాయకత్వం కింద ఉన్నటువంటి మా నాయకులు కూడా ఉంటారు, మా సర్పంచ్ ఉన్నారు, మా ఎంపీపీ ఉంది, మా ఎంపీటీసీలు ఉన్నారు, మా దగ్గర ఉన్నటువంటి బలమైన వర్గం ఉంది. మా దగ్గర కూడా ఉండదు కదా, కావాలంటే ఆడు కూడా కావాలంటే ఎంపీపీ ఉంది, అన్ని ఎంపీపీలు మార్చుకొని కొనుక్కుంటూ వస్తూ ఉన్నారు. కానీ దాన్ని కూడా ట్రై చేసుకోమని చెప్పి దానికి మనం చేసేది ఏముంది, అప్పుడుగా తెలుస్తుంది. వైసీపీ నాయకులుకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? మిమ్మల్ని నమ్ముకొని ఇంకా ఉన్నారు. వైసీపీ నాయకులు ఎవరు కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మనకు పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది. కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ కుటుంబ ఆదరణ ఎప్పటి నుంచో కోవూరు నియోజకవర్గంకి ఉంది. గతంలో మన నియోజకవర్గంలో 9 సార్లు గెలిచినటువంటి కుటుంబం అది. వాళ్ళ తండ్రి గారు 3 సార్లు, ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు. ఈ ఒక్కసారి మనకు పోయిన దానివల్ల మనకి జరిగేదేం కాదు. కాకపోతే ఏంటంటే రాబో రోజుల్లో ఈ సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది కాబట్టి మరి రాబో రోజుల్లో మనకే బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల బలం ఉంది, మరి ప్రజల ఆదరణ ఉంది. అంతేగాని రోజుకు ఒక పార్టీకి దొల్లుడు పుచ్చకాలేకపోయేటువంటి టూరిస్టులాగా తిరిగేటువంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. రాబో రోజుల్లో లీడర్లు తయారవుతారు, ఒకరి పోతే ఇంకో లీడర్ తయారవుతారు. ఆడ ఒక చెట్టు ఉంటే ఇంకో చెట్టు మొలవలేదు కదా, ఆ చెట్టు పోయిన తర్వాత ఇంకో చెట్టు మొలుస్తుంది. మాకు కూడా ప్రతి దగ్గర కూడా లీడర్లు తయారు చేసుకుంటాం. పార్టీ పటిష్టంగా ఉంది, ప్రజల ఆధారం ఉంది కాబట్టి తప్పకుండా మాకు లీడర్లు వస్తారు. యువకులను తీసుకొని ఇంకా కూడా ఉత్సాహవంతమైన దాంతో వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఏదైనా సరే విజయ దుందుబి మోగించేదానికి రెడీగా ఉన్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎక్కడ కూడా రాజీ అయ్యే ప్రసక్తి లేదు. ప్రతి దగ్గర ఓటింగ్ ఉంటుంది, ప్రతి దగ్గర ఎలక్షన్ పెడతాం, ప్రతి దగ్గర మాకు కావాల్సినటువంటి అభ్యర్థులను తప్పకుండా కూడా మేము పోటీలు నిలబెడతాం. వైసీపీ పార్టీలో నూతనంగా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా సార్? వైసీపీ పార్టీలో నూతనంగా వచ్చి వైసీపీ పార్టీలో నూతనంగా మాది అధికారం లేని పార్టీ కాబట్టి అవతల నుంచి యువతలకు వస్తాను కొంతమంది కూడా కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి సరైన గౌరవం లేదని వస్తానన్నా కానీ మేమే కూడా వద్దని చెప్తున్నాం. ఎందుకంటే మరి ఏడకొచ్చి మీరు కేసులతో ఇబ్బంది పడతారు, మేము సరే కేసులకి మేమంతా సిద్ధపడినోళ్ళమే, మేము ఇక్కడ ఉన్నాము, కేసులకు భయపడేవాళ్ళు వద్దని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో కాదు,
ఇక మీద రావడానికి సంవత్సరం దాటిన తర్వాత ఈ సంవత్సరానికి ఇస్తానంటే సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు సజావుగా జరగలేదు కాబట్టి, ఆయన 5 సంవత్సరాలు ఇచ్చిన మ్యాండేటరీ 1 సంవత్సరం పూర్తిగా వెనక్కిపోయింది కాబట్టి 5 సంవత్సరాల్లో 1,40,000 కోట్ల లెక్కన 7 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సింది 1,40,000 కోట్లు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఈ సంవత్సరం సంక్షేమం ఏమి ఇవ్వాలి ఆయన అని దాటేశారు. మరి ఏ సంక్షేమం జరిగిందని మీరే అడగాలి. ఈరోజు పోయిన వాళ్ళు మాకు సంక్షేమం అభివృద్ధి చూసి పోయాం అంటున్నారు కదా. ఏ సంక్షేమం ఏ యొక్క మీరు సూపర్ 6లో ఏ సంక్షేమం ఇచ్చారని మీరు పోయిన ఆకర్షించారు? ఎక్కడ నీకు ఒక 100 కోట్లతో ఏం బ్యారేజీలు కట్టారు, ఏం కాజువేలు కట్టారు, ఏం రోడ్లు వేసారు, ఏం వంతెన కట్టారు, ఏం వాటర్ సప్లై స్కీమ్ తెచ్చారని పోయినారు? దానికంతా నేను చెప్తా. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత వాళ్ళ యొక్క 1 ఇయర్ ఫంక్షన్ జరుగుతుంది కదా, పక్క రోజే నా ప్రెస్ మీట్ ఉంటుంది. గుడ్.